హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు అయితే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన కదా మన గోవా స్ట్రీట్స్ మీకు చూపిస్తా అని. సో మేమైతే ఫైనల్ డే ఇంకా ఈరోజు మొత్తం గోవా స్ట్రీట్స్ అనేది తిరిగేసి రేపు పొద్దున మాత్రం రిటర్న్ హైదరాబాద్కి అవుతున్నాం. సో మా గోవా గోకర్ణ ట్రిప్ 5 days కూడా అయిపోయిందనమాట. సో చక్కగా రేపు పొద్దుగా లేచి ఆఫీస్ పోవాలి కాబట్టి ఇక రాత్రి ఇక్కడ మొత్తం చిందులు వేసుకొని రేపు పొద్దున్నే లేచి హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోతాం అనమాట. సో చూడండి గోవా స్ట్రీట్స్ ఎలా ఉంటాయో, షాపింగ్స్ ఎలా ఉంటాయో ఇవన్నీ మీకు చూపిస్తున్నాయి ఇప్పుడు. సో ఇక్కడైతే ఈ గోవా స్ట్రీట్లో మనకి టాటూస్ మాత్రం ఫుల్ వేస్తారనమాట. పిలుస్తారు 500కి 1000 రూపాయలకు టాటూస్ వేస్తామనేసి. గట్లనే మన గోవా బీచ్ బట్టలు కూడా దొరుకుతాయి అనమాట. అదే చెడ్డీ పాయింట్లు కూడా అన్నీ. సో ఇవి కూడా కొనుక్కోవచ్చు. మొత్తం స్ట్రీట్ మొత్తం అన్ని వైన్స్లు, బార్లు, పబ్లే ఉంటాయి. సో మ్యాక్సిమం గోవాలో మందుల షాపులే ఎక్కువ అనమాట. మందుల షాపులు అంటే మెడికల్ షాపులు అనుకోరి, మెడికల్ షాపులు అసలుకే కాదు. నేను గోవా మొత్తంలో ఒకటే ఒక మెడికల్ షాప్ చూసిన, అది కూడా చిన్న ఇట్లా మూలకు పెట్టారు. మన హైదరాబాద్లో అయితే గల్లీకి 20 మెడికల్ షాపులు ఉంటాయి, కానీ గోవాలో మాత్రం గల్లీకి 50 మందు షాపులు ఉన్నాయి అనమాట. మందు షాప్ అంటే ఏంది? వైన్ షాపులు. సో ఇక్కడ పోయేదే మందు చిందు కాబట్టి మ్యాక్సిమం అవే ఉన్నాయన్నమాట. ఈ స్ట్రీట్లు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో నైట్ వ్యూ, జనాలు కూడా ఫుల్ వచ్చేస్తారు ఈవినింగ్ అయిపోయాక. సో డేలో అయితే మన హైదరాబాద్ ఎట్లుంటుందో గోవాడో అట్లనే ఉంటుంది. సో గోవా అనేది నైట్ అనేది గోవా అనమాట. సో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో నేను మాత్రం ఈ ట్రిప్లో ఫ్యామిలీ తోటి మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిన. సో మీరు కూడా ఫ్యామిలీ తోటి వెళ్ళండి, ఏం కాదు. సో గోవా రోడ్ వ్యూ అయినా సరే, అక్కడ ఇల్లులు అయినా సరే చాలా అంటే చాలా బాగుంటాయి. సో జనాలు మాత్రం పిచ్చి ఉంటారు. డేల కన్నా నైట్ ఎక్కువ కనిపిస్తారు అన్నమాట. అక్కడ ఏంటంటే పొద్దంతా పండుకొని పొద్దుకి లేచి చక్కగా చీకట్ల బీచ్కి పోయి ఇక బిర్రగా తాగి మస్తు ఎంజాయ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మనకు అన్ని బట్టలు దొరుకుతాయి ఎక్కువ తక్కువల. అట్లనే మన కీ చైన్స్ అవి కూడా అన్నీ లభిస్తాయి అనమాట. మ్యాక్స్ రెస్టారెంట్లు, బార్లు, పబ్బులు విచ్చలవిడిగా ఉంటాయండి. గల్లీ మొత్తం అయ్యే ఉంటాయి. మీరు ఎంత అంటే అంత ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. పైసా ఫేక్ తమాషా దేక్ అనేటట్టు ఉంటుంది ఇక్కడ మొత్తం గోవాలో. సో మేమైతే ఈ రోజుకి మా గోవా ట్రిప్ అయితే మొత్తం కంక్లూజన్ వచ్చేసింది. 5 రోజులు పిచ్చిగా తిరిగేసినాం. ఆల్రెడీ అలసిపోయినాం కూడా. ఇక రేపు పొద్దుగాల అయితే చక్కగా హైదరాబాద్కి అయితే కొడదామనేసి ఇక చిన్న షాపింగ్ ఏమన్నా చేసుకుందామని ఇట్లా స్ట్రీట్కి అయితే వచ్చేసి ఇక గవి కొన్ని కొనుక్కొని అట్లనే 2 మందు బాటిల్ కూడా కొనుక్కున్నాం. ఇక మాకైతే తెలిసింది ఏంటంటే మందు పోలీసులు పట్టుకుంటారని తెలిసింది. ఇక పోలీసు వాళ్ళకి ఏమిస్తామని చెప్పేసి మేమే రాత్రి మాత్రం ఆ 2 బాటిల్ కూడా గుంజేసినాం అనమాట. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం. సో వచ్చేటప్పుడు మహారాష్ట్ర పోలీసులు ఆపుతారు, చూసుకొని. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం దంచు.